నమస్కారం. తయార్ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ నాని. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం ప్రచార యాత్రలో బీజేపీ నాయకులు, జనసేన నాయకులు. పార్టీ గెలుపుకు నిరంతరం కృషి చేస్తాను భూపతిరాజు శ్రీనివాసరావు. వన్యప్రాణుల అక్రమ రవాణాకు టాస్క్ ఫోర్స్ చెక్ పెట్టింది. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి రాజంపేట లోక్సభ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి కుటుంబ అరాచకాలకు రాజంపేట చరమగీతం పాడుతామని అన్నారు. శనివారం కలికిరిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1990కి ముందు సాధారణ చిన్న కాంట్రాక్టర్గా మొదలైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జీవితం అనతి కాలంలో ఇసుక మైనింగ్ ఎర్రచందనంతో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వం అండదండలతో ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై జైల్లో కేసులు నమోదు, అక్రమంగా ఎన్నికల్లో గెలవడానికి పన్నాగం పన్నారని ఆరోపించారు. ఈ విధంగా ఓటర్ కార్డులను సృష్టించి ఉప ఎన్నికల్లో గెలిచారని, ఎలక్షన్ కమిషన్ దర్యాప్తు చేసి కలెక్టర్ను సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. కేంద్రం నుంచి గాని డబ్బు తీసుకోకనంటే జీతాలు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేని పరిస్థితి కలిగించేశారు. అందుకనే తెలుగుదేశం నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు నడ్డా గారు, మోడీ గారు, అమిత్ షా గారు కలిసి ఈ రాష్ట్రం ముందరకు పోవాలంటే 3 పార్టీలు కలిసి పోటీ చేయాలి. రాబోయే కాలంలో, రాబోయే ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ ఉండి ముందర తీసుకొని పోగలిగితేనే, కేంద్రం యొక్క సహాయం ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ముందరకు పోగలుగుతుందనే ఉద్దేశంతోనే ఈ కలయిక జరగటం జరిగింది. ఈ కలయికలో నన్ను క్యాండిడేట్గా మా పార్టీ ఆదేశాల మేరకు మేమందరం కలిసికట్టుగా ముందరకు పోదలుచుకున్నాం. 7 నియోజకవర్గాలు కూడా గెలిచే విధంగానే, అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ గెలిచే విధంగానే మేము పని చేస్తాం. అందరూ కార్యకర్తలను కూడా, ప్రజల్ని కూడా ఈ 7 నియోజకవర్గాల్లో మాకు పూర్తి మద్దతు ఇవ్వమని కోరటం జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతున్న అంశాలు నేను చెప్పనవసరం లేదు. పెద్దిరెడ్డి కుటుంబం ఒక చిన్న కాంట్రాక్టర్గా మొదలైన కుటుంబం. ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక బినామీ పేర్లు పెట్టి ఆ కంపెనీలు చేస్తున్న కాంట్రాక్టులు పని మొదలు పెట్టారు. ప్రభుత్వంలో ఉంటూ, ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతూ, రాజకీయాల్లో భాగస్వామ్యం అవుతూ వాల్యుయేషన్ని తారుమారు చేస్తూ, మ్యానిపులేట్ చేస్తూ, లేక డబ్బు సంపాదనే, రాజకీయాన్ని డబ్బు సంపాదన కోసమే ఆయన పూర్తిగా వినియోగించుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, లేక ద్వారకనాథ్ రెడ్డి గారు. వీళ్ళు మొట్టమొదట ప్రజలను హింసించలేదు. వీళ్ళు కాంట్రాక్ట్స్ ద్వారా డబ్బులు సంపాదన అంటే ప్రభుత్వాన్ని మాత్రమే మోసం చేస్తూ వచ్చారు. ప్రభుత్వాన్ని అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని టీడీపీ పార్లమెంట్ క్యాంపు కార్యాలయం నందు పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆదేశాలను విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ నాయకులు మాట్లాడుతూ, ఆది నుంచి కూడా పార్టీ టికెట్ గతంలో ఎవరికి ఇచ్చినా రత్న సభాపతి, కొండూరు ప్రభావతమ్మ, కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి, పసుపులెట్టి బ్రహ్మయ్య, మేడ మల్లికార్జున రెడ్డి, బత్యాల శంకర్ నాయుడుతో
అదృష్ట నిర్ణయం మేరకే మేము సాయశక్తులా కష్టపడి అభ్యర్థి గెలుపుతో సర్వదా ప్రయత్నించామన్నారు. ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీకి అత్యంత బలమైన నియోజకవర్గంగా రాజంపేట గుర్తింపు పొందిందని, రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాజంపేట అభ్యర్థి ఎవరైనా అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత మాదేనని రాజంపేట పార్లమెంట్ లీగల్ సెల్ అధ్యక్షులు పి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. నా పేరు గన్న సుబ్బనరసనాయుడు, రాజంపేట తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు రూరల్ నుంచి నేను అధ్యక్షుడిని. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎప్పటి నుంచి కూడా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని అనుకోకుండా మాకు వచ్చిన దురదృష్టం ఏంటో అనుకోకుండా ప్రకటిస్తారు టీడీపీ అభ్యర్థిని. అయినప్పటికీ మీకు అంగీకరించి గెలిపించుకున్నాం. 2014 ఎవరు గెలిచకపోతే జిల్లా ఒకే సీటు గెలిచింది, మేడం మల్లికార్జున రెడ్డి. ఆయన వైసీపీ టీడీపీ నుంచి వచ్చారు, రాలా, ఆయన టీడీపీ అభ్యర్థి కాదు. అయినప్పుడు గెలిపించుకున్నాం. 2019 కూడా ఒక్కసారి కూడా 1982 నుంచి ఓటు బేకిపోయిన బీసీఆర్ అభ్యర్థిగా ప్రకటించినా కూడా మేము పనిచేసాం. ఆయన ఒకే ఓటేసాడు బీసీఆర్ గారు టీడీపీకి, ఆయన లైఫ్లో సైకిల్కి. 2019లో అని మేము అంగీకరించాం. ఈరోజు అనివార్య కారణాల వల్ల సుభాష్ ప్రకటించారు. నిన్నటి నుంచి మేము మౌనంగా ఉన్నాం, ఎందుకంటే వాళ్ళ సామాన్యంగా కలుసుకుంటారని. ఆయన రేపేదో బలరూపం చేస్తా అంటున్నాడు. పార్టీకి వ్యతిరేకంగా చేయకపోతే బీసీఆర్ని మేము ముందు పెట్టుకుంటాం. పొరపాటున పార్టీకి డ్యామేజ్ చేస్తామని తెలిస్తే మేము సైనికులం వ్యతిరేకిస్తాం. ఇప్పుడు కూడా ఆ నిజాయితీగా ఉండి పార్టీకి పనిచేస్తే ముందు పెట్టుకు గౌరవిస్తాము. పార్టీకి డ్యామేజ్ చేసి సుఖవాసి కాదు ఇంకోటి కాదు నాకు కావాలంటే. విశాఖ గాజువాక ప్రాంతాలకు అనేక అభివృద్ధి సంక్షేమాలు అమలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. వడ్లగుడి గణేష్ నగర్ లో వైసీపీ నాయకులు ఇళ్లకు రాము ఆధ్వర్యంలో సమావేశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ చేస్తున్న బీజేపీతో టీడీపీ జనసేన కలిసి ప్రజలను నిర్వాసితులు మోసం చేస్తున్నారు. అమర్నాథ్ రానున్న ఎన్నికల్లో కూటమికి నిర్వాసితులు ప్రజలు తగిన గుణపాఠం చేయాలి. ఈ సమావేశంలో ప్రగాఢ వేణుబాబు, కోమటి శ్రీనివాస్, మార్పు శేషు, దామోదరరావు, బొట్ట గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో మా పార్టీ అత్యంత భారీ మెజారిటీతో గెలుపొంది ప్రజల మద్దతును పొందుతుందని ఆయన తెలియజేశారు. ఐవీఆర్ఎస్ ఫోన్స్ కాల్పై స్పందించిన విజయ్ కుమార్, ఐవీఆర్ఎస్ ఫోన్స్ కాల్పై సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాస్తున్నారు. సుందరపు విజయ్ కుమార్ కి టికెట్ లేదని వైసీపీ నేతలు దిగజారులు రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికైనా యలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. వారాహి విజయవేలి జయప్రదం చేయండి. తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్యుతాపురం మండలంలో ఏప్రిల్ 6వ తారీఖు యలమంచిలికి నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, ప్రజలు రావాలని సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. నువ్వు చేసేవాళ్ళే నేను మాట్లాడు, అంతేగాని దొంగ ప్రచారాలు, దొంగ ఇది. ఎస్, ప్రతి 2 రోజులకి 3 రోజులకి ఐవీఆర్ఎస్ కాల్ చేయమనింది నేనే ఇచ్చాను సలహా. మా ప్రతి క్యాండిడేట్ 21 ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో సైతం 21 క్యాండిడేట్లు కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తాయి, సర్వేలు వెళ్తాయి, అన్నీ చేస్తాం. ఇది ఎలక్షనీరింగ్లో ఒక భాగం. అది కూడా తెలియకుండా మభ్య పెడతానంటే కుదరదు. నువ్వు తెలుగుదేశం వాళ్ళు నాతో ఇంపాసిబుల్. నేను చెప్తున్నా, తెలుగుదేశం ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశంకి ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్ గుండె చెప్పడం నాకు తెలిసి యలమంచిల్లో. నేను వాళ్ళ కోసం 8-9 సంవత్సరాలు పనిచేశాను, అహర్నిశలు పనిచేశాను. నేను ఈరోజు చెప్తున్నా, తెలుగుదేశం నిజమైన తెలుగుదేశం కార్యకర్త కానీ, నిజమైన తెలుగుదేశం ఓటర్ కానీ నీ దగ్గరికి వస్తే నేను మీసం గీసుకుంటా, నేను హాఫ్ మీసంతో తిరుగుతా. ఎందుకంటున్నానంటే నేను ఛాలెంజ్ చేస్తా. ఏదన్నా చిన్న చిత్తకి ఎక్కడన్నా పొరపాటు జరిగితే కోపంతో దీంతో వస్తారు, కానీ తెలుగుదేశానికి మోసం చేసి అయితే మాత్రం నీ దగ్గరికి అయితే ఎస్పెషల్లీ రారు, అందులో డౌట్ లేదు. నీ దగ్గరికి, ఎందుకంటే నువ్వే కదా తొక్కావు. 2011లో నేను ఈ యలమంచిలి నియోజకవర్గంలోకి వచ్చే. విశాఖ గాజువాక పార్టీ గెలుపుకు నిరంతరం కృషి చేస్తాను. భూపతిరాజు శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాసాక్షిలోనే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చేశారు. కష్టపడి పనిచేస్తున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ భూపతిరాజు శ్రీనివాసరాజు 2024లో రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి తప్పకుండా వస్తుంది. గాజువాకలో గుడివాడ అమర్నాథ్ విజయం తథ్యం. ఆయన గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తాం.
తనకు పదవి వచ్చేందుకు సహకరించిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ధన్యవాదాలు తెలిపిన భూపతిరాజు శ్రీనివాసరావు తదితరులు ధన్యవాదాలు తెలుపుతూ ఈ విధంగా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు ముందుగా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాకు ఈ పదవికి రావడానికి సహకరించినటువంటి గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారికి, అలాగే గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యులు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అమర్నాథ్ గారికి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే బొత్స సత్యనారాయణ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నుండి ఇక్కడ గాజువాకలో నాగిరెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విశాఖపట్నంలో పార్టీ బలోపేతానికి మరి కృషి చేయడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా ఆ రోజు నన్ను విశాఖపట్నానికి మొట్టమొదటిగా మరి సేవాదళ అధ్యక్షుడిగా ఆ రోజు నియమించడం, తదుపరి 2014 ఎన్నికల ముందు సెంట్రల్ కమిటీలో మరి సిఈసి మెంబర్గా నన్ను గుర్తించి ఆ రోజు పదవడం జరిగింది. మరి ఆ రోజు ఈరోజు వరకు ఎప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం మరి నిరంతరం కృషి చేశాం. మరి మీకు తెలుసు, మొన్న జరిగినటువంటి జీఎంసీ ఎన్నికల్లో మరి ఈ వార్డు మహిళ అవ్వడం వల్ల మరి నా భార్యకి సుజాతకి వార్డు కార్పొరేటర్కి ఇవ్వడం, ఒక మంచి మెజార్టీతో గెలవడం, ఆవిడ ఈరోజు స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క 13 సంవత్సరాల కాలం నేను పార్టీకి చేసిన సేవలను గుర్తించి మరి రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం నా సాయశక్తులా కృషి చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ విజయానికి ఎల్లవేళలా కృషి చేస్తూ వారి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు సహకరించినటువంటి ఈ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. విశాఖ గాజువాక ఈరోజు గడప గడపకు తెలుగుదేశం ప్రచార యాత్ర సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మరియు బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి శ్రీనగర్ జంక్షన్లో ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్లే వైఎస్ఆర్సీపీ అరాచక పాలన ఉన్నాయి ఎండగట్టే దిశగా ప్రచారంలో పాల్గొని రానున్న రోజుల్లో తెలుగుదేశం అభ్యున్నతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. అందరూ ఈరోజు ఈ 71వ వార్డులో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్కి రావడం జరిగిందండి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, మాకు స్వాగతాలు పలుకుతున్నారు, హారతులు ఇస్తున్నారు, వారి సమస్యలు వెళ్ళబుచ్చుకుంటున్నారు. నిజంగా వాళ్ళ ఒక ఆనందం కూడా కనిపిస్తుంది. అంటే ఎలా ఉన్నారంటే, ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, మేము ఇంకా ఈ 5 సంవత్సరాలు ఇంకొక 2 నెలల్లో మేము విముక్తులు కాబోతున్నాం, ఈ అరాచక పాలన నుంచి విముక్తులు కాబోతున్నాం అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఆనందం కనిపిస్తుంది. మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని వారు ఆదరిస్తారు, రేపు అధికారం తేబోతున్నారని చెప్పేసి. ఈరోజు ఇక్కడే మేము చూసినటువంటి 2 సంఘటనలు. ఒక మహిళా సోదరిమణి వచ్చి, బాబు నాకు పెన్షన్ వచ్చినట్టుగా ముందు నాకు తంబేయమన్నారు, తంబేశాను, తంబేసిన తర్వాత నా చేతిలో కాగితం పెట్టారు, నాకు పెన్షన్ వచ్చినట్టుగా, నాకు అమ్మఒడి వచ్చినట్టుగా ఈ 2 కూడా ఇందులో నమోదు చేసి ఇచ్చారు. నాకు యాక్చువల్గా నేను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అని చెప్పి నాకు మొదట్లో వచ్చినటువంటి పెన్షన్ తీసి పడేశారు. ఈరోజు చూపించి నా దగ్గర దోపిడీ చేస్తున్నారని చెప్పేసి. ఇంకొకరు ఏం చెప్పారు, భవన నిర్మాణ కార్మికులు శంకర్రావు గారు, ఆయన ఉన్నాడు, సార్ మేము ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం, ఇసుక రేట్లు విపరీతంగా వెళ్ళిపోయినాయి, ఇసుక దొరకలేనటువంటి పరిస్థితి, దళారులంతా కూడా మధ్యన చేరి ఎవరైనా బిల్డింగ్లు కడతా ఈ కోల్తీస్తున్నారని చెప్పేసి ఎంతో ఇబ్బంది పెడతారని చెప్పి వాపోయారు. నిజంగా వరకు పని లేనప్పుడు అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి భోంచేసేవారని చెప్పారు. ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మాకు ఆనందంగా ఉంది. రేపు 2 నెలల్లో
తెలుగుదేశం పార్టీ జనసేన అధికారం రాబోతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందండి. కనుక ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. రేపు వచ్చేది టీడీపీ జనసేన కూటమి, రేపు మనకు స్వేచ్ఛ రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1వ వార్డులో మన ఉమ్మడి అభ్యర్థి అంటే పల్లా శ్రీనన్నయ్య గారు ఇచ్చేశారు. మరి గడగొడకి తిరుగుతున్నారు. అదేవిధంగా ఈ వార్డులో 2 కొండల మీద కదా ఎంతో భవన కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం చేసిన మోసాలన్నీ గుర్తున్నాయి. మరి ఈ వార్డు నుంచి శ్రీనన్నయ్యకి తెలుగుదేశం సైకిల్ మీద గుర్తు ఓటేసి మంచి మెజారిటీ ఇస్తారని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాము. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి పాదయాత్ర ఈరోజు 71వ వార్డు సుందరయ్య కాలనీ శ్రీనగర్ ప్రాంతంలో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం వార్డు అధ్యక్షులు శ్రీ పప్పు శంకర్రావు గారు, శ్రీ కర్ణ కనకారావు గారు, పద్మ గారు వీరందరి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి అడుగునా కూడా ప్రజలంతా మంగళహారతులు పడుతున్నారు. మే 13వ తేదీన సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి అంతా సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నిరంకుశ పాలనకి చర్మగీతం పాడే సమయం ఆసన్నమైంది. దయచేసి ఓటర్ మహాశయులు అందరూ కూడా అటు ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి కూడా సైకిల్ గుర్తు కాబట్టి సైకిల్ గుర్తుపై 2 ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. విశాఖ నగరంలో యువకులు కత్తులతో హల్చల్. కంచరపాలెం కప్పారడ వద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ పాత తగాదాల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. దివ్యతేజ, మహేష్, మదన్ అనే 3 యువకులపై కత్తులతో దాడి చేసిన గణేష్ వర్గం. గణేష్తో పాటు 2 మేనల్లులు కలిసి దివ్యతేజ, మహేష్, మదన్ కత్తులతో దాడి చేస్తారని మహేష్ తెలిపారు. కంచరపాలెం వద్ద పాత తగాదాల నేపథ్యంలో ఘర్షణ. 2 యువకులకు గొంతు కోసిన ప్రత్యర్థులు, మరో యువకుడికి గాయాలు. ప్రథమ చికిత్స కొరకే కేజీహెచ్ తరలింపుగా కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న కంచరపాలెం పోలీసులు. నిందితుల కోసం గాలింపులు. పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. మహేష్, అసలు ఏం జరిగిందండి? మేము కైలాసపురం నుంచి మామూలుగా వస్తుంటే మామూలుగా మాట్లాడుతూ మా అన్నయ్య మా తేజ దివ్యతేజ మాట్లాడితే గోవింద్ అనే వ్యక్తి ఇప్పుడే పాత కత్తులు బట్టి మా అన్ని మీద కత్తులతో దాడి చేశారు. దాడి చేస్తే మేము అడ్డుకుంటే నాకి మా అన్ని మా తమ్ముడు మదన్కి కత్తులతో దాడి చేశారు. ఎక్కడ మీ మీద ఎక్కడ దాడి చేశారు? ఇక్కడ ఇక మా తమ్ముడికి ఇక్కడ. గతంలో కక్షలు అంటే ఏంటి బ్రదర్? మామూలుగా కక్షలు అనేది మాకు ఏంటనేది తెలియదు. మేము అడ్డుకుంటే మా అన్ని గురించి మేము అడ్డుకుంటే మా మీద కూడా కక్ష కత్తులతో. ఎవరెవరు పేరు ఏంటన్నారు? గోవింద్, వాళ్ళ మేనల్లు 2. ముగ్గురే? ఇంకెవరున్నారు? ముగ్గురే దాడి చేశారా? ఎలా ఇదే కత్తులతో వచ్చారు? పెద్ద కత్తితో తీసుకొని వచ్చారు. కత్తి ఎంత ఉంటుంది? కత్తి సైజు కత్తులతో దాడి చేశారు. విశాఖ వన్యప్రాణులు అక్రమ రవాణాకు టాస్క్ ఫోర్స్ కు చెక్ పెట్టింది. విశ్వసనీయ సమాచారంతో గోపాలపట్నంలో తనిఖీలు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ అనుమానాస్పదంగా ఉన్న 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు. వారి వద్ద 2 నెమళ్లు, దుప్పి కొమ్ములు, స్టార్ తాబేలు స్వాధీనం. ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేస్తున్నారన్న అంశంపై విచారణ చేపట్టిన పోలీసులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. చెన్నై నుంచి యువర్ ఫ్రెండ్స్ అక్వేరియం ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న పెట్ జోన్ సిబ్బంది గోపాలపట్నం, సంతోష్ నగర్లో సత్యపేట్ జోన్ నిర్వహిస్తున్న గొందెటి శ్రీనివాస్ రెడ్డి మరియు పిల్ల నాగేశ్వరరావు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. వీరి వద్ద నుంచి 2 నెమళ్లు, 15 నక్షత్ర తాబేళ్లు మరియు 1 దుప్పి కొమ్ముల్ని స్వాధీనపరుచుకున్న పోలీసులు. వివరాలు చెప్పడానికి నిరాకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో 2 రోజుల్లో ప్రెస్ మీట్ ద్వారా పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పిన పోలీసులు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే నిన్న విశాఖలో వన్యప్రాణుల్ని అక్రమంగా తరలించడం అనేది చాలా పెద్ద అక్రమ చర్యగా మేము ఆరోపణ చేస్తున్నాం. ఈ అక్రమ రవాణా వెనకాల తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పెద్దలు కానీ అధికారుల పని ఉందని మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఏ అక్రమ రవాణా జరిగినా, లేకపోతే గంజాయి స్మగ్లింగ్ కానీ ఆడపిల్లల అక్రమ రవాణా కూడా మూలాలన్నీ విశాఖలోనే, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. దీనికి ఇది ముఖ్యమైన కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెద్దలు. మేము కరాఖండిగా చెప్తున్నాం. ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో ఎంత అక్రమ సంపాదనలు చేసి ఈరోజు ఈ ఎలక్షన్కి డబ్బు ఖర్చు పెట్టడానికి వైసీపీ నాయకులు కానీ పెద్దలు కానీ రెడీగా ఉన్నారు. దీనికి మున్ముందు రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అక్రమ రవాణాలపై వెంటనే కమిటీలు వేసి ఎంక్వైరీలు చేయించి వారందరినీ కూడా తప్పకుండా శిక్షకు గురయ్యేలా చేస్తామని తెలియజేస్తున్నాం.
విశాఖ గాజువాక పెదగంచెడ వికాస్ నగర్ మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి మరియు పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి వర్యులు గుడివాడ అమర్నాథ్ తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని ఈ క్రమంలో పేర్కొన్నారు. గురుమూర్తి రెడ్డి జన్మదిన ఘనంగా నిర్వహించడంతో పాటు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తుతో పాటు మంచి పనులను అలంకరించాలని వారు పేర్కొన్నారు. ఈ రోజు శ్రీనగర్ కమ్యూనిటీ భవన్లో ఏర్పాటు చేసిన కామ్రేడ్ సీఎం సుబ్బారావు ప్రథమ వర్ధంతి సభ. సుబ్బారావు మరణం కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటు. పేదవాడి గుండెలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానుభావుడు, మహోన్నత వ్యక్తి. గాజువాక ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా సుబ్బారావు కలిస్తే సమస్య తీరుతుందని ఒక నమ్మకం. సభకు ముఖ్య అతిథులుగా 77వ వార్డ్ కార్పొరేటర్ సిపిఎం గంగారాం, జగ్గునాయుడు, రాంబాబు, సుబ్బారావు, భార్య పుణ్యవతి పాల్గొన్నారు. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, సిఐటి అనుబంధ సంఘం. కామ్రేడ్ జి సుబ్బారావు గారు చిరకాలం పేదల కోసం, కష్టజీవుల కోసం విశాఖ నగరం గాజువాక ప్రాంతంలో వేలాది మందికి ఇళ్ల స్థలాలు సాధించడంలోనూ పేదల కష్టాలు తీర్చడంలో తన జీవితాంతం కృషి చేశారు. ఉద్యోగులు, కార్మికుల సమస్యల మీద నికరంగా పోరాడారు. అరెస్టులు, జైళ్ళు వీటన్నిటిని వేటిని కూడా లెక్క చేయకుండా అనేక కష్ట నష్టాలకు వచ్చి కష్టజీవుల ఉద్యమాన్ని పెంచడంలో సుబ్బారావు గారు అద్వితీయమైన పాత్ర నిర్వహించారు. వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ప్రగాఢ నివాళులు అర్పిస్తూ ఉన్నాం. సుబ్బారావు గారి ఆశయ సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో సుబ్బారావు గారు ఏమైతే కోరుకున్నాడో, ఈ దేశంలో సోషలిజం రావాలి, కష్టజీవుల రాజ్యం రావాలి, ఉద్యోగులు, కార్మికులు అందరూ సుఖశాంతులతో బతికే సమాజం రావాలని కోరుకున్నారు. ఆ సమాజం కోసం మేము పునరంకితం అవుతామని చెప్పి ఈ సందర్భంగా సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాను. తెలుగుదేశం ప్రచార యాత్రలో బీజేపీ నాయకులు, జనసేన నాయకులు. పార్టీ గెలుపుకు నిరంతరం కృషి చేస్తాను భూపతిరాజు శ్రీనివాసరావు. వన్యప్రాణుల అక్రమ రవాణాకు టాస్క్ ఫోర్స్ చెక్ పెట్టింది. ఈ వార్తలందరితో సమాప్తం. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.